గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంది? గేమ్ చేంజర్ పొలిటికల్ డ్రామాగా ఉండబోతుంది. ఇప్పుడు జరిగే పరిమాణాలకి ఈ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా అంటే యాక్చువల్ గా నిన్న దిల్ రాజు చెప్పారు కదా, డల్లాస్ లో జరిగిన దాంట్లో ఒక కలెక్టర్ కి అదే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి మన ఒక రాజకీయ నాయకుడి మధ్య జరిగిన స్టోరీ ఇది. ఆల్రెడీ శంకర్ గారు 4 years బ్యాక్ రాశారు. పొలిటికల్ డ్రామాగా ట్విస్టులు అదిరిపోతాయని సుకుమార్ గారు ఫస్ట్ రివ్యూ కూడా వేయడం జరిగింది. చిరంజీవి గారితో నేను సినిమా కలిసి చూశాను. సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చేశారు. కాబట్టి సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే భారీ బడ్జెట్ గా ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు టికెట్ ధరలు కూడా ఒక రచ్చ జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ లో ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా గేమ్ చేంజర్ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి సినిమా మీద. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి నా అభిప్రాయం ప్రకారం గేమ్ చేంజర్ మరో బ్లాక్ బస్టర్ అవుతుందని నా అభిప్రాయం అండి. త్రిబుల్ ఆర్ లో కొంచెం భారీ అయిన పాత్ర చేశారు కాబట్టి ఆ రామ్ చరణ్ గారు కొంచెం ఏజ్ అనేది కొంచెం డిఫరెన్స్ కనపడింది. దీంట్లో యంగ్ లుక్ లో ఉన్నారు, పొలిటికల్ లుక్ లో ఉన్నారు, మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ మాదిరి ఉన్నారు. కాబట్టి చూడాలి. రామ్ చరణ్ గారు 3 variety లుక్స్ లో ఉన్నారు. అది కాకుండా యంగ్ లుక్ లో మన డూప్ సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ లో అయితే డాన్స్ ఇరగదీశారు. మ్యూజిక్ మొత్తం వెస్ట్రన్ మ్యూజిక్ ఉన్న డాన్స్ అయితే ఇరగదీశారు. రామ్ చరణ్ ఇస్ బ్యాక్, డాన్స్ లో గ్రేస్ ఉంది అని నిరూపించారు. కాబట్టి సినిమా మీద ఇంకా హైప్ అయ్యిందని నా అభిప్రాయం. అంటే హీరోయిన్ గురించి అని చెప్తారా? ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ వచ్చింది. అవును, కైరా అద్వానీ గారు అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ బాగుంటుంది. కానీ వినయ్ విద్యారామ సినిమానే కొంచెం ఎక్కడో ఫ్లాప్ అయింది. కానీ సాంగ్స్ లో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ అదిరిపోయింది. రిలీజ్ అయిన 4 songs లో ఒక సాంగ్ నైనా హైరానా సూపర్ గా ఉంది, మెలోడీ సాంగ్ వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ కూడా శంకర్ గారు మార్క్ నీకు నాకు నోకే సాంగ్ విన్నారు కదా, ఆ టైప్ లో డూప్ సాంగ్ కూడా అదిరిపోయిందని నా అభిప్రాయం. బీజిఎం అయితే తమన్ గారు అద్దరు కొట్టేసినారు. అది టీజర్ లోనే కనపడింది కదా, మొత్తం వెస్ట్రన్ స్టైల్లోనే ఉంది. డూప్ సాంగ్ కూడా వెస్ట్రన్ స్టైల్లో ఉంది. కాబట్టి చూడాలి. కొరియోగ్రాఫర్స్ కూడా 4 పాటలకి 4 కొరియోగ్రాఫర్లు చేశారు. అది కాకుండా డూప్ మన జానీ మాస్టర్ కమ్బ్యాక్ సాంగ్ ఇది, చాలా బాగా స్టెప్స్ తో అద్దరు కొట్టేసినారు. ఇంకొకటి ప్రభుదేవ గారు ఒక సాంగ్ చేశారు స్టార్టింగ్. మళ్ళీ మన ఆచార్య అని ఒక ఆయన చేశారు. కాబట్టి సాంగ్స్ పరంగా రామ్ చరణ్ గారికి డాన్స్ పరంగా డూప్ సాంగ్ చాలా హిట్ అయిందని నేను అనుకుంటున్నాను. డాన్స్ సూపర్ గా ఉందండి డూప్ సాంగ్. మూవీ ఎంత స్కోర్ చేశారు? మేబీ ఇది కూడా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కాబట్టి, అంటే కొంచెం తెలంగాణలో బెనిఫిట్స్ ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఎక్కడో కొంచెం కలెక్షన్ పరంగా ఫస్ట్ డే అంత దాటకపోవచ్చు పుష్ప 2 అని నా అభిప్రాయం. కలెక్షన్స్ ఉంటే కొంచెం అది బెనిఫిట్స్ అవన్నీ ఉంటే కొంచెం గేమ్ చేంజర్ కూడా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు జరిగిన పరిమాణాల వల్ల బెనిఫిట్స్ రద్దయినాయి కాబట్టి గేమ్ చేంజర్ అనేది కొంచెం కలెక్షన్ పరంగా తగ్గచ్చు అని నా అభిప్రాయం. 350 crores 350 కోట్లు పెట్టిన భారీ బడ్జెట్ మూవీ. దాని తర్వాత డాకు మహారాజ్ రాబోతుంది కాబట్టి చూడాలి. సంక్రాంతికి వస్తున్నాను 3 సినిమాలు ఫ్యామిలీస్ ని అలరిస్తాయని నా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.